లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. ఒక భూమి వివాదం కేసులో దయ్యం చేసిన ఫిర్యాదు చివరికి హైకోర్టులో తేలింది. న్యాయ పోలీస్ వ్యవస్థను గందరగోళానికి గురిచేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో జరిగింది. 2011లో చనిపోయిన శబ్దప్రకాష్ అనే వ్యక్తి 2014లో భూ తగాదాలకు సంబంధించి ఓ కుటుంబంలోని 5గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా కంప్లైంట్ ఇచ్చిన చనిపోయిన వ్యక్తి నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే నిందితులైన పురుషోత్తం సింగ్, ఆయన 2 సోదరులు, 2 కుమారులు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి 2011లోనే చనిపోయాడంటూ డెత్ సర్టిఫికేట్ను కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికేట్ను శబ్దప్రకాష్ భార్య ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో కోర్టు ఆశ్చర్యపోయింది. 2011లో చనిపోయిన వ్యక్తి 2014లో కంప్లైంట్ చేయడం ఏంటో, దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఏంటో అర్థం కాక కోర్టు తలపట్టుకుంది. అంతేకాదు, చనిపోయిన వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా దర్యాప్తు అధికారి రికార్డు చేసినట్టు తెలిసి ఆశ్చర్యపోయింది. ఇక్కడితో అయిపోలేదండోయ్. నిందితులు పిటిషన్ను వ్యతిరేకిస్తూ గతేడాది కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పైన చనిపోయిన వ్యక్తి సంతకం చేసిన విషయం తెలిసి న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్యామ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేసును సమీక్షించిన కోర్టు నిందితులపై దాఖలైన ఛార్జ్షీట్ను కొట్టివేసింది. ఈ కేసుపై కుషీనగర్ ఎస్పీని ప్రశ్నించింది. చనిపోయిన వ్యక్తి పోలీసులకు ఎలా ఫిర్యాదు చేశాడో తేల్చాలని, కంప్లైంట్ చేసిన వారి నుంచి దర్యాప్తు అధికారి వాంగ్మూలం ఎలా రికార్డు చేశాడో కూడా విచారణ చేయాలని ఆదేశించింది.